తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా నాయకులతో కలిసి ప్రెస్ మీట్ మేళా నిర్వహించారు. ఇక మీ విష సంస్కృతికి రాజంపేటలో సమూహంగా ప్రక్షాళన చేసే దిశగా టీడీపీ పార్టీ చర్యలు తీసుకుంటుంది. మీ దౌర్జన్యాలు ఎదుర్కోవటానికి ఏ సెకండ్ ఏ నిమిషమైనా మేము రెడీ. బెదిరింపు చర్యలు చేయటం మీ సంగతి తేలుస్తామనటం అమర్నాథ్ రెడ్డి మరియు అతని అనుచరులకు నిత్య అలవాటుగా మారిపోయిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వారం 10 రోజులుగా రాజంపేటలో చాలా పరిణామాలు తీవ్రమైన వేగంతో జరుగుతున్నాయి. ఒక పక్క రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేసిన కబ్జాల మీద విచారణ, మరొక పక్క అత్యంత నీచాతినీచంగా ఏమమైన రీతిలో పోసాని కృష్ణమురళి అనే ఒక సినిమా యాక్టర్ కూటమి నాయకుల మీద అత్యంత జుగుప్సాకరంగా చేసిన వ్యాఖ్యలు ఒకవైపు, దానికి పర్యవసానంగా అతని అరెస్టు, ఇవన్నీ కూడా రాజంపేట కేంద్రంగా జరుగుతున్నాయి. మొట్టమొదటిగా కొంతమంది వందిమాజులు చెప్పినట్టు మేమేదో ప్రజాబలంతో గెలిచాం, ప్రజలు మాకు స్వచ్ఛందంగా ఓట్లేశారు, అమర్నాథ్ రెడ్డిని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారని కొంతమంది ఆయన చుట్టూరు ఉన్న రకరకాల వందిమాజులు సెలవిస్తున్నట్టు వార్తలు చూస్తున్నాం. ఆయన ఏ తప్పు చేయనట్టు, చాలా సౌమ్యుడైనట్టు, ప్రజల కోసం ఆయన పుట్టినట్టు చాలా దారుణమైన కామెంట్లు వస్తున్నాయి. చూసి ఉండబట్టలేక తెలుగుదేశం పార్టీ తరఫున ఇవి అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం. రాజకీయాల్లో రహస్యాలకు తావులేదు, బెదిరింపులకు తావులేదు. ఏ విషయమైనా పబ్లిక్గా 10 మంది మాట్లాడుకోవడానికే రాజకీయం. మనం రాజకీయంలో ఉన్నప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, మనల్ని అందరూ కూడా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ప్రతిదానికి బెదిరింపులు దిగడం, ఎవరు మాట్లాడితే అతని మీద కక్ష కట్టడం, నీ సంగతి తెలుస్తామనడం, ఇది నిత్య కృత్యంగా మారింది అమర్నాథ్ రెడ్డికి, అమర్నాథ్ మనుషులకు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి పూర్వాపరాలకు వెళ్తే గత 15 సంవత్సరాలుగా ఆకేపాటి ప్రాంతంలో భీకరమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. రాజంపేటలో గత 15 సంవత్సరాలుగా వాళ్ళ దౌర్జన్యాలకు ఎవరు అడ్డకట్ట వేయలేని పరిస్థితి. రకరకాల వ్యక్తులకు సంబంధించిన భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం, ఎదిరిస్తే కొట్టడం, లేదంటే బెదిరింపులు దిగడం, లేదంటే గవర్నమెంట్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో మాట్లాడి వారిని పోలీసులను పెట్టి కొట్టించడము, లేదంటే దౌర్జన్యానికి దిగడము, ఇది వారికి అలవాటు, వారికి నిత్య కృత్యం. ఇది ఈ విషయం రాజంపేట ప్రజలందరికీ తెలుసు. ఈరోజు దేవుడి దయ వల్ల కూటమి ప్రభుత్వం రావడం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కావడం, అట్లాగే యువనేత నారా లోకేష్ గారు ఒక సుపరిపాలన మనం రాష్ట్రానికి అందించాలా, ప్రజాస్వామ్యంగా ఈ రాష్ట్రాన్ని నడపాలని ఆయన ఒక ధీమాతో ఉండడం, ఒక సంకల్పంతో ఉండడం వల్ల ఈరోజు ఈ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆకేపాడు ఎస్టేట్లో ఎన్ని ఎకరాలు బయట వ్యక్తులు ఆక్రమించారు, ఎన్ని ఎకరాలు డీకేటీ పట్టాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు గవర్నమెంట్కి అనేది పూర్తిగా ప్రభుత్వం తేల్చాల్సిన విషయం. దానికి సంబంధించి కొంతమంది తెలుగుదేశం నాయకులు పిటిషన్లు పెట్టారు. అది గవర్నమెంట్ తెలిసే పనిలో ఉంది. ఇప్పటికే 38 ఎకరాలు గవర్నమెంట్ భూమని, ఆ భూమికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదని, ఆ 38 ఎకరాలలో ఆన్లైన్లో ఉన్న వారి పేర్లను తీసివేసి గవర్నమెంట్ భూమని ఆన్లైన్లో ఆల్రెడీ మార్చడం జరిగింది. ఎప్పుడైతే అది గవర్నమెంట్ భూమని సబ్ కలెక్టర్ గారు అన్నారో
స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ అధికారుల మీద ఉంది. ఆ విషయాన్ని మేము అధికారులు కూడా విన్నవిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అతి త్వరలో ఆ భూములన్నిటి కూడా మీరు తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఇవి కాకుండా ఎవరైనా ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుంటే, మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ భూములు కాకుండా కొంతమంది అక్కడ స్థానిక వ్యక్తులకు సంబంధించిన భూములు కూడా మీరు ఆక్రమించి ఉన్నారని ఒక అభియోగము ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. నిన్న మొన్న కూడా తెలుగుదేశం నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అదే నిజమైతే వాటి మీద కూడా విచారణ చేసి ఎవరికి సంబంధించిన భూములు ఉన్నాయో వారికి తిరిగి ఇప్పించాల్సివలసిందిగా కూడా మేము రాజంపేట సబ్ కలెక్టర్ వారిని, అట్లాగే అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే ఈ మధ్య కాలంలో ఈ పిటిషన్లు పెట్టిన వారి మీద, అట్లాగే విచారణ చేయించే అధికారుల మీద కూడా కొన్ని బెదిరింపులు, మాతో పెట్టుకోవద్దు, మాతో పెట్టుకుంటే మీ అంతు చూస్తాం, రాజంపేట కక్షలు కారుణ్యాలకు ఆలవలమయ్యే పరిస్థితి ఉంది అని కొంతమంది బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడి సంస్కృతి? ఇది ఏమైనా అటవిక రాజ్యమా, రాక్షస రాజ్యమా? రాజంపేటలో మీరు చెప్పిందే వేదమా? ఏ రకమైన సంస్కృతికి మీరు ఆజ్యం పోస్తున్నారో ఒక్కసారి ప్రజలంతా గమనించాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎవరికైనా మాట్లాడే హక్కు ఈ రాజంపేటలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో ఎక్కడికైనా ఎవరైనా మాట్లాడచ్చు. మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి, మీరు కొన్ని తప్పులు చేస్తున్నారని అధికారులు నిర్ణయించారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ తరఫున మా రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గండె సుబ్బానరసాయి నాయుడు అనే వ్యక్తి మీ మీద కొన్ని అభియోగాలు మోపారు. రాజీనామా చేయమని కూడా అడిగారు. అది తప్ప. ఒక వ్యక్తి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి తప్పులు చేసినప్పుడు అంతకన్నా ఏమడుగుతారో మీరు చెప్పండి.